మా డాడీ అయితే మా చెల్లి అయితే గొడవ పడుతున్నారు. హాయ్ హలో గాయస్, నేను మీ రఫీ. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను గాయస్. ఈరోజు మనం షాపింగ్ చేద్దామని వచ్చేసాం. మన కుంచినపల్లిలో కొత్తగా కట్టారు ప్యాంటలూన్స్ అనే షాపింగ్ మాల్. అక్కడికి విజిట్ అయిపోయాము. లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో మీకు అయితే కనుక మన వీడియోలో చూపించేస్తాను. నేనైతే లోపలికి వచ్చేసాను. ఇక్కడైతే క్లాత్ షూ చాలా బాగున్నాయని విన్నాను. ఎలా ఉంది అని చెప్పి విజిట్ చేద్దామని చెప్పి నేనైతే కనుక షాపింగ్కి వచ్చేసాను. ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించిన దగ్గర బోర్న్ బేబీ అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి, దాని తర్వాత టీనేజర్స్కి, దాని తర్వాత అందరికీ సంబంధించిన చెప్పులు, దాని తర్వాత డ్రెస్సెస్, దాని తర్వాత ట్రెండీ డ్రెస్సెస్, స్టైల్గా చెప్పులు అవైతే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన వీడియోలో నేను చూపించేది అదే. కొత్త డిజైన్స్ ఏమున్నాయి అనేది మన వీడియోలో చెప్తాను. నేను అనుకోవడం వీళ్ళ ప్యాంటులూమ్స్ అనే షోరూమ్స్ విజయవాడలో చాలానే ఉన్నాయి. బట్ మనకేంటంటే కుంచినపల్లిలో కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఈ షోరూమ్ అయితే కనుక. మనకి ఇంటి దగ్గరే కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి విజిట్ చేద్దామని చెప్పి నేనైతే కనుక ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి. షేర్ చేస్తే కనుక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకండి. మన ఛానల్కి చాలా అంటే చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే కనుక వీడియోలో ఏమేమి ఉందో అదంతా చెప్తాను. ఇప్పుడు నేనైతే కనుక టీషర్ట్స్, పిల్లలకి షర్ట్స్ తీసుకుందామని చెప్పి నేనైతే వచ్చాను. ఇంకా పాపకి కొన్ని డైలీ వేర్స్ అయితే చూస్తున్నాను. అంటే మామూలుగా హెయిర్ బ్యాండ్స్ వాటికి సంబంధించినవి, అవి కూడా చాలానే బాగున్నాయి. ముందు అవి అక్కడ పెట్టేసి మనమైతే కనుక వచ్చిన పని చూద్దాము. మా పాప అయితే చూసారా క్లాప్స్ కొట్టేస్తుంది, చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను బాబుకి డ్రెస్ చూద్దామని చెప్పి కూడా ప్లాన్లో ఉన్నాను. నచ్చితే కనుక తీసుకుంటాను. అంటే రేట్స్ కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. సో అదంతా చూస్తున్నాను. ముందు అయితే నేను పిల్లలకి డ్రెస్ చూసుకుని నాకు సెట్ అయితే నేను కూడా తీసుకుంటాను. ఈ వాటర్ బాటిల్స్ పిల్లలకి చాలా అంటే చాలా బాగున్నాయి. డిజైన్గా 900 అంట మనకి. 900 ఇలాంటివి 9 బాటిల్స్ వస్తాయి మనకి. 100 రూపీస్కి ఒక్కొక్క బాటిల్ చొప్పున 950 రూపీస్. రిహాన్ కిడ్స్ వేర్ అయితే కనుక 2 to 8 years ఒకవైపు, 8 to 16 yearsకి ఒకవైపు, దాని తర్వాత చిన్న పిల్లలకి ఇంకా డిజైన్స్ నైట్ వేర్స్ అయితే చాలానే ఉన్నాయి గాయస్. ఇక్కడైతే కనుక ప్యాంటలూన్స్లో మా పిల్లలు అయితే వచ్చి రాగానే ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సోఫా చైర్స్లో కూర్చోవడం, అట్నుంచి ఇటు గెంతడం, దానికి ఉన్న క్లిప్పులు, డ్రెస్సులు వాటికి ఉన్నైతే కనుక పీకి పడేస్తున్నారు. నాకైతే భయం వేసింది. ఆ ఫ్యాకల్టీ వచ్చి ఎక్కడ తిడతారా అని చెప్పి పిల్లలతో ఇదే అసలు చాలా టెన్షను. వాళ్ళు వచ్చారంటే కానీ ఒక చోట కూర్చోరు, అసలు మనల్ని కూడా కూర్చొనివ్వరు. నేను అక్కడికి చెప్తానే ఉన్నా, మా పిల్లలు అయితే అసలు నా మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏ చివరి నుంచి ఆ చివరికి పరిగెత్తున్నారు. నేనైతే అసలు ఏదైనా మోడల్స్ ఏమైనా ఉన్నాయా, డిజైన్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం, పిల్లలకి డ్రెస్సెస్ కానీ చెప్పులు కానీ అని చెప్పి చూద్దామని చెప్తే నేను అటు వెళ్ళంగానే వాళ్ళకి దొరికిందే సందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గోల చేయడం అయితే స్టార్ట్ చేసేసారు ఫుల్గా. ఇంకా నేనైతే పిల్లలకి స్నీకర్స్ అయితే బాగానే ఉన్నాయి డిజైన్స్ అయితే కనుక. మా వాడికి అయితే కనుక ఈ మిలిటరీ స్నీకర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అంట. డాడీ నువ్వు తీసుకుంటావా లేకపోతే నన్ను తీసుకొని వెళ్ళిపోమంటావా ఇలాగే గేట్లో నుంచి అని చెప్తున్నాడు. ఒరే బాబు, నువ్వు నన్ను ఇంటికి కూడా వెళ్ళనిచ్చేలా లేవురా బాబు, కొడతారు నన్ను పడేసి అక్కడే బిల్లు కట్టకపోతే అని చెప్పి నేనైతే వాడికి చెప్పాను. అది చూసారా నా మీద ఎలా అరుస్తున్నాడు, గై అని చెప్పి. తీసుకుంటావా లేదా, తీసుకో అని చెప్పి అరుస్తున్నాడు అనమాట. సరేలేరా బాబు నేను తీసుకుంటానని చెప్పి వాడికైతే నచ్చ చెప్పాను అనమాట. ఆ స్నీకర్స్ మనకి ఇంకా బయట అయితే చాలా తక్కువ వస్తాయి. బట్ ఏంటంటే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కనుక ప్యాంటలూన్స్లో కాస్ట్ పరంగా ఆలోచించకుండా తీసుకోవాలైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలకి పెద్దలకి ట్రెండీ టీషర్ట్స్, దాని తర్వాత ట్రెండీ నైట్ వేర్స్,
చిన్న చిన్న పిల్లలకి కూడా బోర్న్ బేబీస్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకైతే చూడంగానే అబ్బా అనిపించింది ఒక్కసారి అయితే కనుక. వాళ్ళ యొక్క డెకరేషన్ లైటింగ్ అయితే కనుక ఆ లోపల ఉన్న ఫర్నిచర్ కూడా వాడడం కూడా స్టాఫ్ అంతా రిసీవ్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర విజిట్ చేశాను కానీ ప్యాంటలూన్స్ ఇంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలే. అక్కడ కిడ్స్ వేర్ నేను పిల్లలకి ఆల్రెడీ తీసుకొని ఉన్నా ప్రీవియస్ అయితే కనుక. ఇంతలా మోడల్స్ అయితే వాళ్ళు పెట్టలేదు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పి నా సజెషన్ ఫైనల్గా చెప్పాలంటే కనుక. ఇంకా పిల్లలకి అంటే అఫీఫాకి పాపకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాండ్స్ అవి ఏమైనా తీసుకుందాం అని చెప్పి ఒక 2-3 పేర్స్ అయితే కనుక హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నేనైతే షార్ట్స్ తీసుకుందాం అని చూశాను కానివ్వండి, ఆల్రెడీ పీవీపీలో మనం పర్చేస్ చేసేసాము పండగకి ముందే. సో ఇంకా చెప్పల్స్ అవి అయితే ఎలా ఉన్నాయనేది మీకు డిజైన్స్ అయితే నేను చూపిస్తున్నాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే నచ్చితే కనుక అక్కడికి లొకేషన్ కూడా నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి కుంచెనపల్లి అరవింద స్కూల్ ఉంది కదా, ఆ అరవింద స్కూల్ రోడ్లో మీకు స్టార్టింగ్లో డీమార్ట్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో 2 wards పాతూరు రోడ్డు ఉంటుంది. అలా పాతూరు రోడ్ వైపు వెళ్లకుండా మీరు కుంచెనపల్లి సర్వీస్ రోడ్ వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది కదా మెయిన్ హైవే నుంచి. అక్కడ సర్వీస్ రోడ్లో డివైడ్ అయ్యే ముందే మీకు లెఫ్ట్లో ఉంటుంది ప్యాంటలూన్స్ అని చెప్పి. సో అక్కడ మీకు ఆల్రెడీ రోడ్డు పక్కనే కనిపిస్తూ ఉంటుంది హైవేను. ఓకేనా గైస్. అండ్ ఇక షార్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. జెంట్స్ షార్ట్స్ నేను అవి కూడా తీసుకున్నాను. ఇదైతే స్టోర్ రూము, అది కూడా ఎలా ఉందని చెప్పి మన వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. స్టోర్ రూమ్స్ అవి కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఏంట్రా బాబు వీడు స్టోర్ రూమ్స్ వాష్రూమ్స్ కూడా చూపిస్తాను అని అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ తెలియాలి అసలు ఫర్నిచర్ అంతా ఎలా ఉంది, వీళ్ళు ప్రీమియంగా వాడారా లేదా. అంత కాస్ట్ పెట్టి సేల్ చేస్తున్నారంటే కస్టమర్స్ కూడా చాలా వర్త్ ఉన్న కస్టమర్సే విజిట్ చేస్తారు. కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. డ్రెస్సెస్ అయితే కనుక, ప్యాంట్స్ అవి అయితే కనుక. సో ఒక్కసారి విజిట్ చేస్తే కంపల్సరీగా తీసుకోవాలనుకుంటాం. తీసుకోకుండా అయితే మనమైతే వెళ్ళలేము. ఇంకా లేడీస్ చెప్పలకైతే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక పేరు తీసుకున్నాము, సెలెక్ట్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళైతే కనుక తీసుకుందాం అని చెప్పేసి. ఇంకా నేను షార్ట్ కానీ టీ షర్ట్ కానీ తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఏదో ఒకటి తీసుకుందాం, నచ్చితే కనుక ఒకటైనా తీసుకుందాం. ఎందుకంటే కాస్ట్ చాలా అంటే చాలా టూ మచ్. ఒక్క టీ షర్ట్స్ మామూలుగా స్లీవ్లెస్ కాలర్లెస్ దగ్గర మీకు 950 అలా పడుతుంది. కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. మనం వేసుకొని అఫీషియల్గా ఈవినింగ్ పూట ఫంక్షన్స్ అలా వెళ్ళినా కనుక మీకైతే కిడ్స్ వేర్ చూపిస్తాను. టీ షర్ట్స్ అయితే కనుక పిచ్చెక్కిపోద్ది అసలు చూడంగానే. నాకైతే కనుక మత్తి చెడిపోయింది. మావాడైతే కనుక డాడీ అది తీసుకో, ఇది తీసుకో అని చెప్పి నన్ను అయితే కనుక సాగు కొట్టేశాడు. సర్లే ఇది కూడా పడలే, వీడి కూడా అయితే నేను పడలేదని చెప్పి ఏదో టీ షర్ట్ కానీ షర్ట్ కానీ రెండింటిలో తీసేసుకుందాం అని చెప్పి చూశాను. ఈ ఎల్లో షర్ట్ అయితే కనుక చాలా బాగుంది. మీకు కూడా ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా టీ షర్ట్స్ కూడా కొన్ని చాలా అంటే చాలా బాగున్నాయి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఎల్లో టీ షర్ట్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఆ ఎల్లో టీ షర్ట్ కార్ బొమ్మ ఏదో ఉందనుకుంటా, అది తీసుకో అని చెప్పి నన్ను అయితే ప్రాణం తీసాడు మా ఆవిడైతే కనుక. ఓరు బాబు నేను ఎందుకు తీసుకొచ్చాను బాబు అన్నట్టుగా చేశాడు. టీ షర్ట్లు అయితే పిల్లలకి దగ్గర 650 రూపీస్ 750 రూపీస్. ఇప్పుడు నేను చూపించే కలెక్షన్స్ అన్నీ. లేడీస్కి అయితే కనుక కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించే టాప్స్ అన్నీ దగ్గర మీకు 900 to 1200 దాకా పడుతున్నాయి. వర్తే, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది కదా. ఈ మనం మా పాప అయితే కనుక టీ షర్ట్ తీసుకుంటానని చెప్పి నా సంగ అయితే ఎక్కేసింది. వెనక మా వాడు బట్టలో దాక్కొని బూచ్ అని చెప్పి ఆడుతున్నాడు. మా పాప అయితే కనుక ఆ టీ షర్ట్ తీసుకో, ఈ టీ షర్ట్ తీసుకో అని చెప్పి చెప్తుంది. వాళ్ళ అన్నయ్యని పిలుస్తుంది వెనక్కి తిరిగి, అన్నయ్య రా డాడీ టీ షర్ట్ ఇప్పిస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఆడైతే వస్తాడు చూడండి. వాడు వచ్చి హాయ్ హలో గైస్ అని చెప్పి నా అలాగా వీడియో స్టార్ట్ చేశాడు. ఇప్పటి నుంచి వాడు నా ఏజ్ వచ్చేసరికి నన్ను మించి ఎవట్రా నువ్వు అని చెప్పి నన్నే బెదిరిస్తాడేమో. వాడైతే పెద్ద రౌడీ. మా పాప అయితే చాలా అంటే చాలా సైలెంట్. మావాడు సైలెంట్ కాబట్టి కనిపించడం కానీ అప్పుడప్పుడు దేశం ముదురు పనులు చేస్తాడు. నాకైతే కనుక ఈ టీ షర్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రింట్ అయితే కనుక ఇచ్చాడు ఫ్రంట్లో, అసలు కళ్ళు చెదిరిపోయాయి నాకైతే కనుక.
ఆ టీ షర్ట్ వేసుకున్నాను 1200 దానికి పెట్టాలా వద్దా అని చెప్పి నేనే 1200 టైమ్స్ ఆలోచించా. కానీ చివరిగా తీసుకోవాలనిపించింది, కానీ మా వైఫ్ ఏమో వద్దులే అంత పెట్టి టీ షర్ట్ ఎందుకు, ఆల్రెడీ తీసుకున్నా అక్కడ పండగకి 3 టీ షర్ట్లు ముందే వాడి చూసుకొని తీసుకోవచ్చులే అని చెప్పి సర్లే అని చెప్పి నాకు మనసప్లా. కానీ ఆ టీ షర్ట్ అయితే ఖచ్చితంగా ఒక 2-3 రోజులు తీసుకుందని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇది కూడా బ్లాక్ టీ షర్ట్, అసలు షోల్డర్ డ్రాప్ టీ షర్ట్లు ఇవైతే కనుక పిచ్చెక్కేసినాయి గాయస్. నేను చెప్తున్నా నిజంగా మీరు వెళ్ళి అక్కడ విజిట్ చేయండి, మీకు అసలు 100% నచ్చేస్తాయి. ప్రైస్ గురించి ఆలోచించొద్దు, క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి క్వాలిటీ అయితే దొరకదు. దగ్గర 800 750 పెడితే మంచి టీ షర్ట్లు వచ్చేస్తాయి. ఫ్లయింగ్ మిషన్ టీ షర్ట్స్ కూడా దగ్గర 600 నుంచి 650 వచ్చేస్తున్నాయి. ఓకేనా గాయస్? అండ్ మన వీడియో నచ్చినట్లయితే కనుక షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితేనా. ఓకేనా గాయస్? ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.